జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి నిన్నటి రోజున 50వ సర్గ పూర్తి చేసాం. 50వ సర్గలో వచ్చేటప్పటికి అహల్య శాప విమోచనం. ఎప్పుడైతే శాప విమోచనం జరిగిందో వాళ్ళ యొక్క అతిథి సత్కారాలన్నీ కూడా రాముడు పొందాడు. అలాగే రాముడు కూడా వాళ్ళని పూజించాడు. ఈ విధంగా జరిగిందనమాట. జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా జనక మహారాజు ఉన్నటువంటి యజ్ఞవాటి దగ్గరికి వచ్చారు. యజ్ఞవాటి దగ్గరికి వచ్చిన తర్వాత యజ్ఞవాటికి వచ్చి వీళ్ళందరూ కూడా ఒక ఆసనం మీద కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు తను తెలియజేశాడు, ఒక శాప విమోచనం జరిగింది అనే ఒక విషయాన్ని తెలియజేశాడు. ఎవరికి? తన తల్లికి. జనక మహారాజు దగ్గర ఉన్నటువంటి పురోహితుడు శతానందుడు అనే పురోహితుడు వాళ్ళ తల్లి అహల్య. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేసేటప్పటికీ ఆయనలో ఎక్కడ లేని సంతోషం ఏర్పడింది. ఇక్కడ ఈ సర్గ విశేషం ఏం చెప్తున్నానంటే, శతానందుడు శ్రీరామును చూచి పరవశుడవుట, అతడు విశ్వామిత్రుని యొక్క పూర్వ చరిత్రను తెలుపుట. అంటే ఇక్కడ ఎప్పుడైతే తన తల్లికి ఈ విధంగా శాప విమోచనం కలిగించాడు, ఎవరు కలిగించాడు? శ్రీరాముడు కలిగించాడు. కానీ శ్రీరాముడు దైవాన్ని ఎవరు తీసుకొచ్చారు? దైవం మానుష రూపేణ, దైవం అనేది మనుష్య రూపంలో ఉన్నాడు శ్రీరాముడు. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. కాబట్టి విశ్వామిత్రుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడంటే ఒక రకంగా విశ్వామిత్రుడే గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు గురువు గొప్పవాడా, దైవం గొప్పదా అంటే గురువే గొప్ప. ఎందుకంటే దైవాన్ని మార్గం చూపించేవాళ్ళే గురువు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన తల్లికి శాప విమోచనం రాముడు ద్వారా కలిగించి చేయించాడో అప్పుడు విశ్వామిత్రుడి యొక్క చరిత్రను కూడా ఈయన చెప్పాలని, ఆయన గొప్పతనాన్ని చెప్పాలని దీనిలో కూడా చెప్పుకుంటూ వస్తాడు రాబోయే సర్గల్లో. ఇప్పుడు ఈ సర్గలో విశేషం ఏంటంటే, గౌతమ ముని పెద్ద కుమారుడును తపస్సోభతో వెలుగొంచున్నవాడును తపోధనుడును ప్రతిభామూర్తి అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలు విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరాముని చంద్రుని దర్శనమునకు విస్మయంతో పులకితగాత్రుడైన ఎంతో ఆనందపడిపోయాడు. ఎందుకు ఆనందపడిపోయాడంటే భగవంతుడిని మానవ రూపంలో చూస్తున్నాడు అనమాట. అంటే కొద్ది మందికి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈయన కూడా భగవంతుడు అని అర్థమైపోయింది. దైవం మనుష్య రూపాడని తనకు తెలిసిపోతుంది. శతానందుడు కూడా తెలుసు అనమాట. ఆ శతానందుడు సమీపంలో సుఖాసీనులై ఉన్న రాజకుమారులను పరికించి చూసిన పిదప విశ్వామిత్ర మునీశ్వరుతో ఇట్లు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడో చూద్దాం. ఏమని రచించారంటే, ఓ మునీశ్వర, చాలా కాలము నుండి తపమనర్చుచు శ్రీరాముని దర్శనముకై నిరీక్షిస్తున్న యశస్వినియగు మా తల్లిని ఈ ప్రభువు చూసినా. చూడండి ఎలా ప్రశ్నిస్తున్నాడు, ఈ ప్రభువు చూశాడా? అలాగే ఓ తేజస్వి, పవిత్రాలైన మా జనని సమస్త ప్రాణులకు పూజ్యుడైన శ్రీరామునికి కందమూల ఫలములతో అతిథి సత్కారములు కావించిన. అంటే మా తల్లి ఈయనకి రాముడికి అతిథి సత్కారాలు చేసిందా అని అడుగుతున్నామట. అడుగుతూ మహా తేజమూర్తి మా తల్లి విషయమున విధివశమున ఈ సంఘటన గురించి రామచంద్రుడికి పూర్తిగా వివరించిదిరా. అంటే ఎలా జరిగిందో ఈ మా తల్లికి జరిగినటువంటి ఈ పరాభం వల్ల ఈమె శపించబడిందనే ఒక దాన్ని మీరు వివరించిదిరా అని అడుగుతున్నామట. అడుగుతూ ఓ కౌశిక, నీకు మంగళమగు గాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన పిమ్మట పునీతి అయిన మా తండ్రి గారిని చేరినదా. కాబట్టి మా తండ్రి గారిని చేరుకున్నదా అని ఎంత కుతూహలంగా అడుగుతున్నాడంటే అంత కుతూహలంగా అడుగుతాడు. ఓ కౌశిక మహర్షి, మా తండ్రి గారి అయిన గౌతమ మహాముని శ్రీరాముడికి పూజల్లో నడిచిన మా ఆశ్రమకు అరుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని కూడా అనుగ్రహించిన. అంటే మా తండ్రి గారిని కూడా ఆయన అనుగ్రహించాలని అడుగుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓ కౌశిక, ఆశ్రమకు చెందించిన శ్రీరాముడు మా మాతా పితరుల నుండి పూజలు స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదం చేశాడా. అంటే ఒక ఇంటికి వచ్చారు అంటే మనం ఎక్కడో ఒక చోట ఉంటాం. మన తల్లిదండ్రుల దగ్గరికి ఒక గొప్ప వాళ్ళు వచ్చారంటే ఆ గురువుగారు వచ్చారంటే ఆ గురువుగారు వచ్చి చూసారా, పలకరించారని మనం ఎంత కుతూహల పడతాం. అలా
తన తల్లికి శాప విమోచన జరిగిందని తెలిసి భగవంతునే నడుస్తున్నాడని తెలిసి మరి ఆ భగవంతుడికి అతిథి సత్కారాలు చేశారా? చివరికి వెళ్ళేటప్పుడు ఆయన ఆ నారాయణమూర్తి, ఆ రాముడి రూపంలో ఉన్న నారాయణమూర్తి మా తల్లిదండ్రులు మళ్ళీ ఆశీర్వదించారా? ఎంత కుతూహలంగా అడుగుతానంటే అంత కుతూహలంగా అడుగుతున్నామట. అడుగుతూ వాక్చాతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలు విన్న పిమ్మట ఆ వాక్య కోవిదుతో ఇట్లు నడివాను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యం నేను నిర్వహించాను. సమయానికి అనువుగా నా కర్తవ్యం నేను నిర్మించాను. జమదగ్ని రేణుకుని వలె గౌతమ మహర్షి తన భార్యను అహల్యను స్వీకరించాడు. కాబట్టి ఈ విధంగా ఆ జమదగ్ని ఎలా అయితే రేణుకను తీసుకున్నాడో అలాగే గౌతమ మహర్షి తన భార్యను కూడా తీసుకున్నాడయ్యా అని చెప్తూ తేజో సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనాలు విని రాముడితో ఇట్లు మాట్లాడాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు మాట్లాడిన మాటలు విని రాముడితో ఇలా మాట్లాడాడు. ఈ వాక్యాలు మనం ఒక్కసారి ఈ వాక్య విశేషంగా ఈ సర్గ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఈ సర్గ విశేషంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తో అసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం అచింత్య కర్మ తపస బ్రహ్మర్షి తులప్రభ విశ్వామిత్ర మహాతేజో వేత్సం మర్మాంగతిం నాస్తి ధన్యోతరో రామ తత్వో అన్యో భువి కచ్చన గోప్త కుశికపుత్రేస్తే ఏన తప్తం మహాతపః శ్రూయత్వం చాభిదాస్యామి కౌశికస్య మహాత్మనః యదా బలం యదా వృత్తం తన్మే నిగదతః శృణు. ఓ నరశ్రేష్ఠుడైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నువ్వు ఇచ్చటికి విచ్చేయడమే మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తివంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కాదు, నీకు పరమహితకారి. అట్టి ఈ మహాత్ముని గురించి నువ్వు ఎరుగుదువు కదా. ఓ రామ, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమే మరి ఒకడు లేడు. అలాగే ఈ విశ్వామిత్ర మహాముని గొప్ప తపశ్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావన చరిత్ర వైభవములు సమగ్రంగా తెలిపేదను, సావధానులే వినుము. కాబట్టి ఈయన యొక్క తప ప్రభావం ఎలాంటిదో నీకు తెలియజేస్తాను వినుము అని చెప్తున్నామట. చెప్తూ ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యల్లో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణం ప్రజాక్షేమం కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేశాడంట. అంటే ఒక రాజు దీర్ఘకాలం రాజ్యపాలన చేశాడు. కుశుడని మహారాజు ప్రజాపతి కుమారుడైన మరి బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు చెప్తున్నామట. కుశుడని మహారాజు యొక్క ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. గాది కుశనాభుని సుతుడు అన్నమాట. ఆ గాది నందుడు యొక్క మహా తేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. ఆ గాది నందునుడే అంటే ఆ గాది పుత్రుడే ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి. మహాబల సంపూర్ణమైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరాలు రాజ్యపాలన చేశాడంట. ఈయన వేల కొలది సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు రాజులాగా. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలం మొత్తం కూడా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఓ రామ, అతడు నగరాలను, రాష్ట్రాలను, నదులను, పర్వతాలను, ఆశ్రమాలను క్రమంగా దాడుచు వశిష్ఠుని ఆశ్రమానికి ఇచ్చేశాడు. ఇది జరిగింది. ఇక్కడికి వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాయంట. ఈ ఆశ్రమం వివిధములకు వృక్షాలతో కలకల్లాడుచుండును. అచ్చట నానా విధములైన వన్యమృగాలు తిరుగుచుండును. అచ్చట సిద్ధులు, చారాణులు నివసించుతున్నారు. దేవ, దానవ, గంధర్వులు, కిన్నెరులతో అంతా కూడా శోభిల్లుతుంది. ప్రశాంతం ఉన్న ఈ ఆశ్రమన నీళ్ల గుంపులు హాయిగా మసులుచున్నవి. పక్షులు కిలకిల రావాలతో అది మనోహరంగా ఉండను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందరూ తపోజీవనముల విధానములను కొనసాగిస్తున్నారు. అక్కడి ఋషులందరూ కూడా తపస్సిద్ధి సంపన్నులై అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములు కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే, ఇంకొందరు పండి రాలిన ఆకులు మాత్రమే భుజిస్తున్నారు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారం. వారు మనోనిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. ఇలాగా బ్రహ్మదేవుని పుత్రులైన వాలిక్యులు, వైకానసులు అచ్చట జప మహోతపాలు చేస్తున్నారు. ఆ వశిష్ఠ ఆశ్రమన మరి ఒక బ్రహ్మలోకం అన్నట్లుగా విరాజిల్లుతుందంట.
ఆ యొక్క వశిష్ఠ ఆశ్రమం ఒక బ్రహ్మలోకంలాగా ఉంది అని చెప్తూ, విజేతల్లో శ్రేష్ఠుడైన మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు దాన్ని దర్శించాడు. కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఈ విశ్వామిత్రుడు చూశాడు, వశిష్ఠ ఆశ్రమాన్ని. 28 శ్లోకాలతో ఈ సర్గని వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే 51 సర్గః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్తాం దేవాం నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మైతి నారాయణేతి సమర్ప్యామి. శ్రీమన్నారాయణేతి సమర్ప్యామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.